అందరు ఉన్నారు కదా, వాళ్ళు చూసుకుంటే పోతూనే ఉన్నారు కదా, మేము పోయి వాళ్ళకి చెప్పాలని ఏం లేదు కదా. చెప్పాలనుకో ఇక్కడ సీసీ రోడ్ పోసినప్పుడు అవపడలేదా వాళ్ళకు? సీసీ రోడ్ పోసినప్పుడు కూడా బాగుపడ్డదిగా వాళ్ళకు. కాలేజీ కట్టిరు, ఆ కాలేజీ నుంచి మొత్తం డ్రైనేజ్ వాటర్ మొత్తం ఇళ్ళకే పడుతుంది. మరి అక్కడ ఏదన్నా గుణలో అవో ఇవో ఇక్కడ నుంచి కాలువ ఇదే దారుకుంటున్నా కాలువ సెర్లకు తీసినా అట్లనే మంచిగా ఉంటది కదా. ఇండ్లలోనైతే వాన వచ్చినప్పుడు మొత్తం ఆ నీళ్ళు మొత్తం ఇండ్లలోనే. ఇప్పుడు మేము కడుతున్నా నేను మేము తాగే నీళ్ళు కూడా అయ్యే నీళ్ళు మేము తాగే నీళ్ళు అన్నా. ఇక మాకు జ్వరాలు కూడా వస్తున్నాయి. మరి మేమేం చెప్ప ఎవరు చేస్తాం? ఇంకా ప్రతిసారి ఇదే గోల. ఈ మురికి నీళ్ళతో ఒకసారి కడుక్కున్నామని అంటే మళ్ళీ నల్లగుంటనైనా వస్తున్నాయి ఆ నీళ్లు. ఎన్నిసార్లు అని దిగాలి మేము అవతలకు? మగవాళ్ళు ఎప్పుడు ఉంటారా ఇళ్ళలా వాళ్ళు కడుగుతానికి? మాకు ఈ బోర్ ఒకటి కూడా ఇది కూడా ఇరకడం అయింది. ఉష్క మొత్తం పోయి దాంట్లోకి ఇరికి ఈ నీళ్లు కూడా పోక ఇళ్ళకి వస్తున్నాయి. ఒక్కసారి మా ఇల్లు చూద్దురండి మీరు. ఇల్లు మొత్తం గలీజ్ గా అసలు చూద్దురండి. వచ్చినప్పుడు వాన నీళ్లు వస్తాయి అలానే, మళ్ళా ఇప్పుడు కాలేజీ నీళ్లు కూడా అల్లకే వదులుతున్నారు, హాస్టల్ నీళ్లు కూడా అల్లకే వదులుతున్నారు. నిన్న కార్యదర్శి గారు కూడా వచ్చారు, వాళ్ళు కూడా వచ్చారు చూసుకున్నారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏమో రాలేదు, బ్లీచింగ్ పౌడర్ చల్లి పోయినాక మళ్ళీ వదిలేరు. మళ్ళీ అదే మురుకు వాసన అసలు ఈ బజార్లో ఉండేటట్టున్నది అసలు. ఏమన్నా అక్కడ కాలేజీ కట్టారు కదా, అక్కడ అది హాస్టల్ నీళ్ళని మాకు వస్తున్నాయి, అని ఇటే వస్తున్నాయి. దాన్ని పైపులు పెట్టిందాక కూడా మేము చూడలేదు. ఈ అవసరాలకు గలీజు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మేము చెప్తాను. ఇది ఒక మోరియాలే, మోరి కంటే పెద్దదన్న కట్టాలి. అగో ఆనంగా మోరి కట్టాలి, లేకపోతే కట్టాలి. మీరు ఎక్కడన్నా కట్టి మాకు తెలియదు. మాకు ఇళ్ళకి నీళ్ళు రాకుండా చేయండి, మాకు ఇళ్ళకి నీళ్ళు రాకుండా చేయండి. రైతులు పోయి జేసీ తగ్గపోతే జేసీ పోడు అంటాను కదా, మాకు మొత్తం కేసు అవుతుంది. మేము రామని వాళ్ళు అంటారు. ఆ ఊరు వారు రోడ్డు తీస్తానంటే మేము మాకు కేసు అవుతుంది, మేము రామని మాట్లాడతారు. వాడ 3 ఇళ్ళకు నాగరాజు అన్నారా మనం బయటికి?